మమ్మును మర్చిపోలేదు. ఆ మమ్మును అనే దగ్గర ఇంకొంచెం దగ్గరగా తీసుకుంటే యెహోవా, వెరీ గుడ్, మంచి విద్యార్థులా ఉన్నారు. యెహోవా నన్ను మర్చిపోలేదు. చెప్తాం అందరం, యెహోవా నన్ను మర్చిపోలేదు. ఈ నన్ను అనేది ఇంకా దగ్గరగా తీసుకుంటే మీ పేరు పెట్టుకొని ఇప్పుడు అందరు చెప్పాలి. చెప్పండి, యెహోవా. పక్కన వాళ్ళ పేరు వద్దు, మీ పేరు పెట్టుకొని చదవండి. యెహోవా. ఇంటి పేరు అవసరం, కట్ట అంటున్నారు, అవసరం లేదు. యెహోవా, మీ పేరు పెట్టుకోండి. అది ఒక్కళ్ళ పేరేం పళ్ళ నాకు. ఈ రోజున మర్చిపోని దేవుడు ఉన్నాడు. బైబిల్లో ఒక ఆమెను అందరూ మర్చిపోయారండి. అసలు ఆమెను పట్టించుకోవట్లా, అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఈరోజు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. ఎవరు పట్టించుకోరు, ఎవరు పలకరించరు, ఎవరు ప్రేమించరు. అలాంటి ఒక ఆవిడ ఉందండి. అసలు ఎవరు కనీసం ఒక ప్రైజ్ లాడు కూడా చెప్పట్లా. కారణం ఏంటో తెలుసా? ఆమెకున్న నింద, ఆమెకున్న పరిస్థితి. ఆమె పేరేంటో తెలుసా? చదవండి దేవుని వాక్యంలో నుంచి రండి. ఆదికాండం 29వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం మరియు యాకోబు. జాగ్రత్త చదవండి అమ్మా. ముప్పై 31వ వచనం. ఆదికాండం 29:31. లేయా ద్వేషించబడుట. ఆమె పేరేంటి? ఇప్పుడు అందరు నాతో చెప్పండి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అయిపోయింది నా వర్తమానం. భోజనాలు పెట్టాలా? ఈ రోజున ఆ లేయా ఎవరో కాదు, నువ్వు నేనే. మనం ద్వేషించబడటం ఎవరు చూస్తున్నారు? యెహోవా చూస్తున్నారు. నేను ఇందాక అదే చెప్పాను. లేయాను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, లేయాను ఎవరూ కూడా ప్రేమించట్లేదు. పైగా ఏం చేయబడుతుందంట? ద్వేషించబడుతుంది. అది ఎవరు చూశారు? మరి పేరేంటో కానీ ఈమె పేరు కూడా లేయా అని పెట్టారు. నిజంగా నాకు సంతోషం. బైబిల్లో నాకు తెలిసిన విశ్వాసుల్లో అనేక మంది పేర్లు గల వాళ్ళు ఉన్నారు, కానీ లేయా అని ఎవరు పెట్టుకోరు. అక్క పెట్టుకుంది, ఎంత సంతోషిస్తున్నాను. ఎవరు పెట్టారో కానీ చక్కగా పెట్టారు. లేయా అని ఎందుకు పెట్టారంటే, ఎబ్రీ భాషలో హేయా అని లేయా అనే మాటకు 3 అర్థాలు వస్తాయి. ఒకటి ఏంటంటే వీకర్, బలహీనురాలు. ఏంటంట? బలహీనురాలు. రెండవది ఎన్నిక లేనిది. మూడవది తృణీకరించబడినది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏమను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? కాబట్టి యెహోవా మమ్మును మర్చిపోలేదు. మళ్ళీ అందరు నాతో చెప్పండి. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారా, ఎంపీ గారు, మంత్రి గారు కాదు, యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఈరోజు నా ద్వేషంతో పడుతున్నావేమో ఇక్కడికి వచ్చిన నీవు. నిన్ను ఎవరు చూస్తున్నారు? నిజంగా అక్క కూడా ఎన్ని పరిస్థితులు గుండా వచ్చిందో, ఎన్నో ద్వేషాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు. ఎవరు చూశారు? నాకు ఇప్పుడు భలే ఉంది మీటింగు. ఇదేదో చిన్న జింకానా గ్రౌండ్ లాగా ఉంది నాకు. అందరు కూర్చోవటం. జింకానా గ్రౌండ్ లో ఎప్పుడు మీటింగ్ పెట్టినా వర్షం వచ్చింది, మళ్ళీ తగ్గిపోద్ది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇదంతా నిజంగా దేవ సేవకులు సంఘం చేసిన ప్రార్థన. ఎంత సంతోషం. ఈ సంఘాన్ని చూడాలి, రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఈసారి అవకాశం దొరికింది. కాబట్టి లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఊరుకుండే దేవుడు ఆయన కాదు. ఇశ్రాయేలు గోత్రాల్లో 12 మంది ఉంటే సగం మంది ఎవరికి ఇచ్చాడు పిల్లల్ని. అంతేనా అంటే యాకోబుకి ఒక్క కూతురే ఉంటే ఆ ఒక్క కూతురుని ఎవరికి ఇచ్చాడు. ఈరోజు ఏమి లేదు నీకు, ఏం పోగొట్టుకున్నావు, ఏం బాధపడుతున్నావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు.
చూడండి, లేయా జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పడానికి 7 విషయాలు మనం చూడొచ్చు త్వరగా. మొట్టమొదట చూడండి ఏంటంటే అనుభవము, లేయా జీవితంలో దేవుడు చేసిన మొట్టమొదటి కార్యము, మొట్టమొదట ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు గోత్రంలో మొదటి కుమారుడు ఎవరు కుమారుడు? లేయా కుమారుడు. చదవండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఆదికాండం 29వ అధ్యాయం 30. త్వరగా ఒక 10 నిమిషాలు 7 విషయాలు చూద్దాం. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను, ఈరోజు అమ్మ నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. నీ ఇంట్లో వాళ్ళు చూడరు, సొంత వాళ్ళు చూడరు, నీ ఉద్యోగంలో నువ్వు కష్టపడటం ఎదుటి వాళ్ళు చూడరు, కానీ ఎవరు చూస్తారు? నా శ్రమను చూచి గనుక నా భర్త నన్ను ప్రేమించుననుకొని అతనికి రూబేను అని పేరు. అబ్బా ఎంత బాగుందండి, రూబేను అని పేరు పెట్టింది. రూబేను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు బాధను చూచువాడు. ఏం చూస్తాడు? అమ్మా మీరు ఏం చూస్తారు కానీ అటే చూస్తున్నారు అందరూ. దేవుడు బాధను చూస్తాడు, మీరు వచ్చే వాళ్ళని చూస్తున్నారా? కాబట్టి ఏంటంటే మొట్టమొదటి ఎవరినిచ్చాడు? ఈరోజు బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, నువ్వు ద్వేషించబడటం అయినా లేయక్క కుటుంబం కాబట్టి, లేయక్క సాక్ష్యం కాబట్టి లేయక్క గురించే చెబుతున్నాను. లేయ అంటే ఎవరు? బలహీనురాలు, ఎన్నిక లేనిది, తృణీకరించబడింది. ఈరోజు చాలా మంది అలాగే ఉంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదండి. పైకి బాగానే ఉంటున్నారు, హృదయంలో ఎంతో దుఃఖం. పైకి నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చును. ఇప్పుడు రూబేన్ ఇచ్చాడు. రూబేన్ యొక్క అర్థం ఏంటంట? నా బాధను చూశాడు దేవుడు. అంతేనా అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఒకసారితో వదిలేయడు. ఈరోజు సరే ప్రభు నెరగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రభు దగ్గరికి రా, నేను చూస్తాడు, నీ పరిస్థితి మారుస్తాడు. అసలు యేసు అంటేనే 2 అక్షరాలు ఏంటో తెలుసా? యేసు అంటే, ఏ అంటే ఏదైనా, సు అంటే సులువుగా చేసేవాడు. ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా. అంతేనా అంటే రెండో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఏంటంటే చదవండి, ఆదికాండం 29:33. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని అది నేను ద్వేషింపబడుట యెహోవా చున్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసినని. ఎవరంట చెప్పండి అమ్మా. ఏమ్మా నీకు రూబేన్ చాలేదయ్యా? ఎవరు కావాలి నీకు? షిమ్యోను. ఎంత బాగుందండి. షిమ్యోను అంటే యెహోవా ఆలకించువాడు. ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ కన్నీటిని చూస్తాడు, నీ మొర ఆలకిస్తాడు. ఎంత బాగుందండి. ఇప్పుడు ఆలకించు, అక్కడేమో బాధను చూచువాడు, ఇక్కడ రెండవ కుమారుని పేరుకి అర్థం ఏంటంట? అసలు పేర్లే ఆమె జీవితంలో అర్థాలు పెట్టిందండి. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. ఇది రెండవది ఎవరినిచ్చాడు దేవుడు? షిమ్యోను. యెహోవా ఆలకించాడు, నా మొరను ఆలకించాడు. అంతేనే అంటే మూడవదిగా చూస్తే ఆమె మరలా గర్భవతి అయి, ఒక్కసారి దేవుడు నిన్ను దీవించటం స్టార్ట్ అయితే నువ్వు తట్టుకోలేవమ్మా. దేవుడు ఒక్కసారి ఆశీర్వదించడం స్టార్ట్ అయితే ఇక నీ వల్ల కాదు, ప్రభువా చాలయ్యా, ఇంకా చాలయ్యా అంటావు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు ఇందాక అన్నదే చెప్పారు. ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. మూడవది మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి నా పెనిమిటి ఉండనని. ఏమ్మా లేవి కూడా నీకేనా? నీ అకౌంట్లోనేనా? అవునన్నా, నా అకౌంటే. లేవి మామూలుడా అండి? లేవీలు మామూలు వల్ల యాజకత్వం వాళ్ళదే, స్వాస్థ్యం వాళ్ళదే, అర్చన వాళ్ళదే, ఆరాధన వాళ్ళదే, వాగ్దానం వాళ్ళదే. అసలు దేవుడే ఎవరి దేవుడు అయినా లేవీలు. ఈ లేవి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈరోజు నువ్వు అనుకుంటావేమో తృణీకరించబడ్డావని, పనికిరాని అని జనం అంటున్నారేమో, కానీ నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో ఎవరికి తెలియదు.
లేవి ఎంత బాగుందండి. ఏంటంట లేవి. లేవి అనే మాట అర్థం ఏంటంటే హత్తుకొనుట అంట. ఏంటంట? దేవుడు నిన్ను హత్తుకుంటాడు. అందరు నిన్ను వదిలిపెడతారు, కానీ దేవుడు నిన్ను హత్తుకుంటాడు. కాబట్టి హత్తుకునే అనుభవం నాకు ఆశ్చర్యం అండి. అలాంటి పనికిరానిదన్న లే అని, ఎన్నిక లేనిదన్న లే అని, మొహమే చూడకూడదన్న లే అని, చివరికి రూతును దీవిస్తూ ఏమన్నారో తెలుసా? నువ్వు లేయావలే దీవించబడదువు గాక అంట. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు నిన్ను ఎవరైతే కాదంటున్నారో, ఎవరైతే పనికిరాని అంటున్నారో, ఎవరైతే ఎన్నిక లేనిది అంటుందో, వాళ్ళందరూ కూడా రేపు నీ పేరుని బట్టి దీవిస్తారు. చదవండి 4:11 రూతు గ్రంథం. ప్రజలందరూ మేము సాక్షులము నీ ఇంటికి వచ్చి. ఎంత బాగుందండి. తర్వాత లేయాను పోలిన. ఈరోజు అమ్మా, ఈరోజు నిన్నెవరు పట్టించుకోవట్లేదా? రేపు నువ్వే అందరికి దిక్కు అవుతావు. అందరూ ధృవీకరిస్తున్నారా? రేపు నువ్వే ముందుంటావు. దేవచంద్ర రాక వచ్చాడంటే బిల్లీ గ్రామ్ గారు ఎక్కడికి? కొరియాకు వచ్చాడు. పాల్ యాంగిచో గారు మందిరానికి వచ్చాడు. వస్తే అందరూ ప్రార్థన చేయొచ్చు, మీ అందరూ ప్రార్థన చేస్తా అన్నాడు. బిల్లీ గ్రామ్ గారితో ప్రార్థన చేయించుకుంటే మామూలు విషయం అండి. ఇంత గొప్ప దైవజనుడు ఆయన. సరే అందరూ ముందు ఉన్నారంటే, పెద్ద పెద్ద లీడర్లు, అధికారులు అందరూ ముందు వరుసలో ఉన్నారు. ముందు మా కోసం ప్రార్థన చేస్తాడు. మనలాంటి వాళ్ళు అందరూ వెనకాల నుంచి ఉన్నారంట. అయ్యో మాకు ఎప్పుడు వచ్చిద్దో, మరి గంటే చేస్తా అన్నాడు, మనకు టైం వచ్చిద్దో లేదో. చివరున్నాం. బిల్లీ గ్రామ్ గారు అన్నారంటే, మీరేమనుకోవద్దు, ఈసారి నుంచి చివరి నుంచి చేసుకొని వస్తానన్నమాట. ఎంత బాగుందండి అన్నమాట. నీ దేవుడు కూడా నిన్ను చూస్తాడు, నిన్ను పట్టించుకుంటాడు. ఇప్పుడు రూతుని ఏమని దీవిస్తున్నాడు? లేయాని పోలిన దాని అవుతావు. రూతు జీవితం ఎంత గొప్ప జీవితమో తెలుసు. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోవటం కాదమ్మా, ఫస్ట్ బస్కి వెళ్ళిపోయింది. అది చెప్పాలి మీరు. ఫస్ట్ బస్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎందుకు లేట్ అయిద్దని. మరి రూతు లాస్ట్ బస్. అమ్మా లాస్ట్ బస్ ఉందమ్మా. ఏది లాస్ట్ బస్? ఎంత? 48 ఆర్కే లేదా కేఆర్ ఉందమ్మా. వెళ్తావా? నేను వెళ్ళనత్తయ్యా, నువ్వు ఉన్న చోటే ఉంటా. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా. నువ్వెక్కడ చచ్చిపోతే అక్కడే చచ్చిపోతా. ఈరోజు అత్త కోడళ్ళు ఎలా ఉంటున్నారండి? ఒక్క సమాధిలో పాతి పెట్టినా కొట్టుకొని బయటకు వస్తున్నారండి. నిజమండి, నిజము. ఏమంటుంది? నువ్వెక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపోతా. ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే నేను. ఎంత అనుభవం, ఎంత గొప్ప అనుభవం. ఈరోజు దేవుడు నిన్ను కూడా అమ్మా నీ పేరు వాడుకుంటాడు. మా స్కూల్ ఒకటి ఉంది, ఏకేటిపి ఎంటీ మర్చిపోయా. ఏకేటిపి ఎంసీహెచ్ స్కూల్. ఏకేటిపి ఎంసీహెచ్ స్కూల్. ఏకేటిపి మాకేం రాదు, పద్యాలు రావు, చదువులు రావు, కానీ ఒకటే వచ్చు ఏకేటిపి. ఎలకల టోపీ, నీకో టోపీ, నాకో టోపీ. అందుకని ఎప్పుడు టోపీ దగ్గర పెట్టుకుంటా. ఆ స్కూల్లో నాకు ఒక పేరుంది, బెనర్జీ గాడు అస్సలు చదవడు, బెనర్జీ గాడు ఎందుకు పనికిరాడు, బెనర్జీ గాడు వేస్ట్ ఫెలో, బెనర్జీ ఎన్ని రకాలు. నిజమేనండి. ఎందుకంటే మా పెద్దలు ఉన్నారు, మా సీనియర్స్ ఉన్నారు. గోడ దూకలేని వాళ్ళకి పాపం గోడలు అందరూ చేశారు. క్లాస్ జరుగుతూనే ఉంటుంది, వెళ్ళిపోయే వాళ్ళం మేము. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేసే కార్యాలు. నేను వచ్చిస్తున్నానంటే మా అప్పారావు సార్, జనార్దన్ సార్ ఇల్లు ఉండేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్ బాగా. బెనర్జీ గారు వచ్చారు, బెనర్జీ గారు వచ్చారు. అలాంటిది ఒక దినం వచ్చింది. ప్రవీణ్ ప్రకాష్ గారు మన మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు, గొప్ప కమిషనర్. ఆ కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, కొంతమందిని డ్యూటీ చేశాడు. ప్రధాన స్కూల్కి వెళ్ళాలి మీరు. నేను అప్పుడు కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను, ఇంటర్మీడియట్ కాలేజీలో. నన్ను తీసుకెళ్ళి ఆ స్కూల్కి వేశారు, ఏకేటీపీ స్కూల్కి వేశారు. నాకు ఆశ్చర్యం. బెనర్జీ గారు పోయి బెనర్జీ గారు అయిపోయింది. నన్ను ఆహ్వానించడానికి దండ తీసుకొచ్చింది జనార్దన్ మాస్టర్. నన్ను పరిచయం చేసి చప్పట్లు కొడుతుంది అప్పారావు మాస్టర్. వాళ్ళకి తెలియదు ఆ బెనర్జీ గాడిని. అయితే నేను ఊరుకుంటాను. లాస్ట్లో చెప్పా, నువ్వు కొట్టినోడ్నే, నువ్వు తిట్టినోడ్నే. జనార్దన్ మాస్టర్ పాపం ఇంకా బతికే ఉన్నాడు, ఇక్కడ అయోధ్యలో ఉంటారు.
పరవ గారు కూడా బతికే ఉంటారులేండి. ఎందుకంటే మాకు అప్పట్లో టీచర్లు కొడితే వాళ్ళు చచ్చిపోవాలని ప్రార్థన చేసేవాళ్ళు. కానీ దేవుడు కృప ఏంటంటే ప్రార్థన ఏది ఆలకించలేదు. దేవుడు ఆలకిస్తే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. ఏ టీచర్ అయినా హోంవర్క్ ఇచ్చాడంటే ఆయన సావాల్సిందే. ప్రభా లెక్కల మాస్టర్ కోటేశ్వరరావు గారి గురించి బాగా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా ఆయన వస్తున్నాడయ్యా, యా మరి అదిగో అక్కడ వస్తున్నాడు, ఆ ఫైవ్ టౌన్ సెంటర్లో నువ్వు శివాజీ కేపు దగ్గర బాగా ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ దర్శించయ్యా, యాక్సిడెంట్ ద్వారా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళం అండి. అయ్యా కాలన్నా చెయ్యన్నా ఎరగాలయ్యా, చచ్చిపోతే ఇంకా నీకు స్తోత్రం అయ్యా. మా బాధ ఏంటంటే చచ్చిపోతే 2 రోజులు సెలవులు వస్తాయి, స్కూల్ టీచర్ చచ్చిపోతే. మళ్ళీ దేవుని ప్రభువా 2 రోజులు సెలవు వస్తే మా మాస్టర్ చచ్చిపోతే 1 రోజు ఆడుకుంటాం, ఇంకొక రోజంతా మందిరంలోనేనయ్యా. ఇలాంటి ప్రార్థనలండి. అలాంటిది ఆ మాస్టర్లు బతికే ఉన్నారు. నేను చెప్పాను, సార్ నేనే ఆ బెనర్జీ లేదు సార్. ఒరే నువ్వా? ఒరే అనలేదులే, మీరా సార్ మీరా. అప్పుడు నేను గుర్తు చేశా, జనార్దన్ మాస్టరు నాకు తెలుగులో 99 వచ్చి నేను బాగా కొట్టాడు. ఆయన NCC ప్లస్ తెలుగు చెప్తాడు. 1 మార్క్ ఎందుకు తక్కువైందని నన్ను కొట్టాడు. ఎందుకంటే ఆయనకి ఎప్పటి నుంచో నా కోపం. అరే 30 వచ్చినా ఒక్కన్న కోట్ల, నీకు 99 తెచ్చుకున్నావని 99 దెబ్బలు కొట్టాడు. నాకు అది బాగా గుర్తుండి చెప్పాను, మాస్టర్ ఆ రోజు మీరు కొట్టారు కదా. నేను ప్రేమతో చెప్తుంటే, అయ్యా మర్చిపోయా కమిషనర్ గారు చెప్పమాకయ్యా. దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు ద్వేషించబట్టం చూస్తున్నాడు, నువ్వు తృణీకరించబట్టం చూస్తున్నాడు, నువ్వు ఫెయిల్ అయిపోవటం చూస్తున్నాడు, నువ్వు బాధపడటం చూస్తున్నాడు. ఇంకో మాస్టర్ ఉన్నాడు. ఆయన ఎవరంటే ఈ పుచ్చలపల్లి సుందరయ్య స్కూలు హెడ్ మాస్టర్ గారు మోహన్ సార్. ఆ రోజు మోహన్ సార్ గారు వచ్చాడు. ఆయన ఒక పేరు పెట్టాడు చిన్నప్పుడు. ఆ పేరు నేను చెప్పను, ఎందుకంటే ఇది మర్చిపోయి అదే గుర్తుండదు మీకు. ఎందుకంటే మీ నాలెడ్జి, మీ జ్ఞాపక శక్తి అలాంటిది. బెనర్జీ అన్నాడు అన్న దేవసేవకుడు ప్రేమగా, అది గుర్తుండదు. ఆయన ఒక పేరు పెట్టాడు నాకు, అది చెప్పలేండి, ఎప్పుడైనా పర్సనల్గా చెప్తాను. లైవ్లో చెప్తే మా వాళ్ళు కూడా చెప్తారు. ఆయన అన్నాడు, మాస్టర్ మీరు నన్ను అప్పుడు లెక్కలు చెప్పేవాడు మాకు. ఆయన ఇప్పుడు హెచ్ఎంగా రిటైర్డ్ అయిపోయారు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఉన్నారా? మీ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఆయన మాస్టర్ అప్పుడు నన్ను మీరు బాగా కొట్టేవాళ్ళు అంటే ఆయన అన్నాడు, సార్ అవన్నీ గుర్తుంచుకోవచ్చు సార్ అంటే. నేను అన్నాను, సార్ నన్ను సార్ అనొద్దు సార్, మీ ముగ్గురు అరే అంటే నేను ఇక్కడి నుంచి వెళ్తా అన్నా. ఎవరికి అనాల్సి వచ్చింది, బలవంతంగా అన్నారు. ఎందుకంటే మనం మర్చిపోకూడదు ఎప్పుడు మన టీచర్స్ని. ఎందుకంటే ఆ రోజు ఆ టీచర్స్ ఇచ్చిన పనిష్మెంట్లు ఎంత ఉపయోగపడుతున్నాయి అంటే, ఒకసారి ఒక సిస్టర్ అడిగింది, అన్న అన్ని గంటల మోకాల మీద ఎలా ఉంటావంటే వాళ్ళకి తెలియదు, స్కూల్లో 24 గంటలు మోకాల మీదే. అన్న ఇంతసేపు నించొని ఎట్ట చెప్తున్నావంటే రోజు బెంచ్ ఎక్కి నించోటమే. టీచర్లు ఇచ్చిన పనిష్మెంట్లు కూడా ఈరోజు ఆశీర్వాదాలు అయిపోయినాయండి. కాబట్టి లేయాకి ఎవరినిచ్చాడంట? ఎవరినిచ్చాడు? 3వది లేవీనిచ్చాడు. లేవి యొక్క అనుభవం ఎంత గొప్పదో చెప్పటానికి వీల్లేదు. చదవండి అన్నమాట. ఆమె మరలా గర్భవతి అయి అరే యోధా కూడా ఎవరి అకౌంట్లో? ఈ యోధా నుంచి వచ్చినోడే మామూలుడు కాదు. ఎవరు? ఎంత బాగుందండి. యోధా గోత్రం నుంచి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు మీ అమ్మమ్మ ఎవరంటే లేమే అంటే ఎంత అద్భుతం అండి. ఈరోజు నీ జీవితాన్ని చూసి బాధపడొద్దు అమ్మా, ఇప్పుడు పరిస్థితి చూసి బాధపడొద్దు. నీకంటూ ఒక రోజు ఉంది. నేను మా స్టూడెంట్స్కి అదే చెప్పేవాడిని, సార్ ఫెయిల్ అయిపోతున్నాం, అందరు IASలు అయిపోతున్నారు, IPSలు అయిపోతున్నారు, మేమేంటి సార్ ఇంకా అకాడమీలో ఉన్నామంటే నేను అనేవాడిని, రే ఒక వచనం గుర్తుపెట్టుకో, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు ఉంటుంది. ఎందుకంటే దీనికి ఆ రోజు ఉంది. ఈరోజు అటు రెండింటికి చికెనే. ప్రతి కుక్కకు ఒక రోజు ఉంది, నీకుండదా? ఎంత ఎంకరేజ్మెంట్ అండి, చెప్పడానికి వీళ్ళు. ఇదే అనుభవం లేవియా అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు యోధా అంటే అర్థం ఏంటి? స్తుతించుట. అమ్మా ఒకరోజు నిన్ను బట్టి అందరూ దేవుణ్ణి స్తుతించే దినం రాబోతుంది. యోధా కూడా ఎవరి నుంచి వచ్చారు? లేయనే. ఇది 4వ అనుభవం. 5వది చూస్తే రండి దయచేసి కిందకు వచ్చేయండి. 30వ అధ్యాయం 17వ వచనం. లేయా మనవి వినుగా గర్భవతి అయి యాకోబునకు. నిజంగా నేను అనుకుంటున్నాను, లేయా ఇప్పుడు ఉంటే ఎన్ని 15 వచ్చేయనండి.
ఎన్ని అమ్మఒళ్ళు వచ్చాయో, ఎన్ని ఏంటది ఏంటి తల్లికి వందనాలు వచ్చాయో అందరికి ఇస్తుంది. నిజంగా నేను అనుకుంటున్నాను, లేయా ఉంటే ఎంత లేదన్నా 10 ఏళ్ళు 70 కరెక్ట్ అన్న, బాగా చెప్పారు. సుమారు ₹1,00,000 ఇన్కమ్ వచ్చేది. దేవుడు వదిలిపెట్టండి నిన్ను. ఎంత ఏడ్చావో అంత నవ్వుతావు, ఎంత వెనకబడిపోయావో అంతకు ముందుకు వస్తావు, ఎంత బలహీనమయ్యావో అంత బలపడతావు. చెప్పడానికి వీల్లేదు. లేయాని జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడమ్మా. లేయాని చూసి దేవుడు నిన్ను చూడ్డా? లేయాకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? లేయాని దీవించిన దేవుడు నిన్ను దీవించడా? ఎన్నో అనుభవం చెప్పండి. 5వ అనుభవం. ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? చదువు. ఇస్సాకారు వచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి. ఇస్సాకారు అంటే అర్థం ఏంటంటే ప్రతిఫలము. ఏంటంట? దేవుడు నీకేమిస్తాడు? అందరు చెప్పండి. ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కన్నీటికి ఏమిస్తాడు? ప్రతిఫలం. ప్రార్థనలకు ఏమిస్తాడు? ప్రతిఫలం. పరీక్షలకు ఏమిస్తాడు? ప్రతిఫలం. ఈరోజు మా పిల్లలందరూ అదే ఎదురు చూస్తున్నారు. నీట్ ఒకసారి క్యాన్సిల్ అయింది, మళ్ళీ రీనీట్ కూడా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మో మళ్ళీ క్యాన్సిల్ చేయబోతున్నారు, భయపడిపోతున్నారు. నా పిల్లలకు చెప్పా, ఏం పర్లేదురా, మీకు ప్రతిఫలం ఇస్తాడు, మంచి కాలేజీలో మీకు సీట్ ఇస్తాడు. ఎందుకంటే పరీక్షల్లో దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు పరీక్షలు రాసేటప్పుడు ఒకడు రాస్తాడంట, ఒక ప్రశ్న ఇచ్చారంట. ఏమనంటే, జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడుంది? దాన్ని చక్కగా పూరి అని ఒకడు బాగా చదువుతాడు, పూరి అని ఛత్తీస్గఢ్ దగ్గర ఉంది, రాశాడు, పూరి అని రాశాడు. కొంతమంది కాపీ కొట్టే వాళ్ళు కూడా టాలెంట్ ఉంటారు. నేను కూడా పూరి రాస్తే టీచర్కి డౌట్ వచ్చింది, అని వెనకాల అమ్మాయి చపాతీ అని రాసింది. ఇంకొక వెనక అమ్మాయి ఉంది, ఇంకా డౌట్ రావడం ఏం తెలివైంది, పొక్క అని రాసింది. టీచర్ గారు ఎంత ప్రేమ కలదంటే, ఆమె నాకు తెలుసు నాగార్జున స్కూల్ టీచర్ అయి ఉంటుంది. ఆమె 3కి మార్కులు వేసిందంట, 3ని పాస్ చేసింది. హెచ్ఎం గారు వచ్చి, ఏందమ్మా తెల్లా, వాడు పూరి అంటే అది కరెక్టే, పూరి అనే ఊర్లో ఉంది, ఈ పిల్ల చపాతీ రాసింది, ఆ పిల్ల పులక రాసింది, 3 మార్కులు వేసేవేంటంటే, మాస్టారు మీకేం తెలుసు అండి అది. ఏందమ్మా అంటే, ఏదైనా గోధుమ పిండే కదండి. చాలా సార్లు గోధుమ పిండి టీచర్లు కూడా మనకు అవసరమే. దేవుడు నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడండి, ప్రతిఫలం ఇస్తాడండి, ప్రతిఫలం ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు. నేను 10th రాసేటప్పుడు నాకు హిందీ ఒక్క ముక్క రాదండి, ఏం రాయాలో తెలియదు, అక్కలు కూడా రావు. అప్పుడు దాకా హిందీ ఉంటుందని కూడా తెలియదు మాకు. 10th లో తెలిసింది హిందీ ఉంటుందా అని. స్కూల్కి వెళ్తేగా పిరమిడ్ గ్రౌండ్, జంకానా గ్రౌండ్ ఆడుకోవటమే. అలాంటి పరిస్థితుల్లో హిందీకి ఎట్లాగా అంటే, మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, భలే చెప్పి బతికిచ్చాడండి. అరే నీకు అసలు ఏమి రాదు, ఏమి రాదు. అప్పుడు ఒకటే చెప్పాడు, అరే ఆ క్వశ్చన్ని ఆన్సర్ లాగా వెనక నుంచి రాయమన్నాడు. మళ్ళీ నీట్గా రాస్తే అది చూసిన వాళ్ళమ్మ ఇంత బాగా రాస్తున్నాడు అని చెప్పని, పాపం ఒకటిగా జరగ కాదండి 50 మార్కులు వేసి పాస్ చేశారు. పాస్ మార్క్ 20 అంటే నాకు 50 వచ్చినాయి. ఆ ప్రతిఫలం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇస్తాడు. నువ్వు ఓడిపోతే గెలిపించేవాడు ఆయన, నువ్వు కృంగిపోతే లేవనెత్తేవాడు ఆయన, నువ్వు పడిపోతే నిలబెట్టేవాడు ఆయన, నువ్వు బలహీనం అయిపోతే ఎత్తుకునేవాడు. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడు? ఆదివారం వరకు కాదమ్మా, ఎప్పటి వరకు? ఎంతమందిని చూసాం? 5గురిని. 5వ కుమారుడు ఎవరంట? సరే అక్కడితో వదిలేస్తావా ప్రభువా? నేను వదలను. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. గర్భమును పుట్టిన బిడ్డను తల్లైనా మర్చిపోతుంది, కానీ నేను నిన్ను. ఈరోజు వర్తమానం ఏంటంటే, యెహోవా లేయా ద్వేషించబడటం చూశాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆ రోజు చూస్తే కిందకు వచ్చేసేయండి, 30వ అధ్యాయము 19వ వచనం చదవండి. గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అది మంచి బహుమతి ఇచ్చాననుకొని కానీ చేయననుకొని ఎంతమంది అండి? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? అమ్మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ పేర్లు ఎంతమంది? 6. ఇవన్నీ చెప్పిన వాళ్ళకే భోజనాలు గుర్తుపెట్టుకోండి. భోజనాలా? పలారమాక భోజనాలా? చెప్పిన వాళ్ళకి లైన్లో అడుగుతాము, చెప్పగానే ప్లేట్ ఇస్తాం. అది
అంతే కదమ్మా. లేదంటే బుర్రకథ లాగిని మర్చిపోవద్దు. ఒక మామ ఉండేది, మందిరానికి వెళ్ళొచ్చి, అయ్యా ఏం చెప్పాడయ్యా ఆయన, ఏం చెప్పాడంటే ఏం చెప్పాడయ్యా, ఏం చెప్పాడమ్మా, అసలు ఏం చెప్పాడయ్యా, ఇంతే, ఏం చెప్పాడో తెలియదు కానీ ఏం చెప్పాడయ్యా. ఏంటంటే గుర్తులేదు ఏమిటి. మొట్టమొదటి ఎవరినిచ్చాడు? రూబేన్. రెండోది ఎవరినిచ్చాడు? వెరీ గుడ్, షిమ్యోన్. మూడవది లేవి. నాలుగవది యూదా. ఐదవది ఇస్సాకార్. ఆరవది మీరు మామూలు కాదే మీరు. అది నేను భోజనం అని చెప్పకపోతే ఎంత గుర్తుపెట్టుకునేవాళ్ళు కాదు మీరు. అంతేనా అంటే అసలు ఇశ్రాయేలు గోత్రంలో ఒకే ఒక కుమార్తె, ఆమెను కూడా ఎవరి అకౌంట్లో వేసాడు? అమ్మ అందరు చెప్పండి, ఎవరి అకౌంట్లో వేసాడు? అమ్మాయి పేరేంటి? ఎంత ధ్యానంగా చెప్పారండి. చదవండి. దీనాను కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? 30వ అధ్యాయం 21వ వచనం. వెరీ గుడ్. ఆ తరువాత ఆమె కుమార్తెను కని దానికి, అబ్బా ఎంత బాగుందండి, దీనా అని పేరు, ఎంత బాగుందండి. ఏం పేరు పెట్టిందంట? దీనా. కుమార్తెను కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? దీనాకి ఇచ్చాడు. దీనా అంటే లేయాకి ఇచ్చాడు. కుమార్తె పేరేంటి? దీనా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నాకు న్యాయం చేశాడు. అమ్మా, దేవుడు నీకేం చేస్తాడు? న్యాయం చేస్తాడు. మనుషులు అన్యాయం చేయొచ్చు, బంధువులు అన్యాయం చేయొచ్చు, భర్త అన్యాయం చేయొచ్చు, భార్య అన్యాయం చేయొచ్చు, స్నేహితులు అన్యాయం చేయొచ్చు, కానీ ఏం చేస్తాడు ఆయన? న్యాయము చేస్తాడు. 2020 వరల్డ్ కప్ జరుగుతుంది, T20 వరల్డ్ కప్. వరల్డ్ కప్ అసలే కష్టాల్లో ఉన్నాడు ఒక ఆయన పేరు లలిత్ మోడీ. ఆయన ఏమన్నాడంటే 2023 వరల్డ్ కప్ 2020 ఎవరన్నా సరే 6 బాల్స్లో 6 సిక్స్లు కొడితే ₹1,00,00,000 పెట్టి కారు ఇస్తానన్నాడు అప్పట్లోనే. ఏంటంట? క్షమించండి, 2013లో, ఇది 2003లో అంటే దాదాపు 23 సంవత్సరాల క్రితం. ఏమయ్యా ఎందుకయ్యా అట్ట చెప్పావంటే, ఏమో ఎవరు కొడతారో ఇస్తా చూద్దామని అన్నారంట. నిజంగానే ఒక ఆయన కొట్టేశాడండి. ఎవరైనా? యువరాజ్ సింగ్ 6 బాల్స్లో 6 సిక్స్లు కొట్టాడు. లేయా కూడా 6 సిక్స్లు కొట్టింది. ఆయన 6 కొట్టాడు, లేయా 7 సిక్స్లు. అది ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ₹1,00,00,000. ఏమయ్యా అసలే కష్టాల్లో ఉన్నావు, ₹1,00,00,000 పెట్టి ఇప్పుడు కారు సరే ఎత్తాలే అన్నాడు. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు, కారు ఎత్తాను, నాకు ఆ బ్యాట్ ఇవ్వండి. బ్యాట్ ఎంత? 20,000, 25,000. పిచ్చోరు లాగా ఉన్నాడు అనుకున్నారు అందరూ. ₹1,00,00,000 కారు ఇచ్చి ₹20,000 బ్యాట్ తీసుకున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని వేలం పాటలో పెట్టాడండి. 6 బాల్స్లో, ప్రపంచంలో 6 బాల్స్లో 6 సిక్స్లు కొట్టిన బాల్ బ్యాటు ఎవరన్నా కొంటారా? జనాలు ఎగబడ్డారు. ఫస్టే ఒకడొచ్చి ₹1,00,00,000 అన్నాడు. రెండో ఆయన అన్నాడు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు. ఒక పెద్ద ఇండస్ట్రీలు వచ్చి, అయ్యా ఏం మాట్లాడ, మాకు 7 కోట్లకి అన్నాడు. సరే తీసుకో అన్నాడు. ఎంత మిగిలింది? అర్థమవుతుందా? దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఆయన మాట తప్పని. కాబట్టి 7వది ఎవరిని ఇచ్చాడు దేవుడు? చెప్పండి అమ్మా. దీనా అని ఇచ్చాడు. ఎంతమంది చూసాము చెప్పండి? మొట్టమొదట. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు కూడా ఇస్తాడు. నీ జీవితంలో కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ముగించేస్తున్నాను. సంతోషం, ఆనందం మరలా దేవుడు నీకు యెహోవా నామమును మర్చిపోతాడు. సరే, పిల్లలందరూ కూడా వేరే తీసుకొని వెళ్ళి ఎయిర్ప్లేన్లో తీసుకొస్తున్నారంట. ఇక అందరూ దిగిపోయారు. లాస్ట్ స్టేజ్ ఒకటి ఉంది. లాస్ట్ స్టేజ్ అందులో వచ్చిన కొంతమంది నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు అందరూ. చివరికి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి 4 ఉన్నారంట ఆ ఫ్లైట్లో, ఏరోప్లేన్లో. ఒకటి పైలట్ ఉన్నాడు, రెండవది రాజకీయ నాయకుడు ఉన్నాడు, మూడవది మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, 4వది ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఈ స్టూడెంట్ మంచి విశ్వాసి. ఈలోపు పైలట్ ఏం చేశాడంటే, వాతావరణం బాగాలేదు, అంతేకాదు ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది, ఫ్లైట్ ఇక పడిపోయే పరిస్థితిలో ఉంది, దూకితే ప్రాణాలు కాపాడుకుంటాం, అయితే 3 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పాడంట. ఎన్ని? 3 ఎయిర్ బ్యాగ్స్. ఒకళ్ళు ఏం చేయాలి? త్యాగం చేయాలి. సరే, మొత్తానికి పైలట్ అన్నాడు, అయ్యా నేను ఎంతో అవసరం కాబట్టి నేను ఒక బ్యాగ్ తీసుకున్నానని దూకేశాడు. రాజకీయ నాయకుడు అన్నాడు, అయ్యా నేను ఇంకా అవసరం, మా వాళ్ళకి మళ్ళీ ఓట్లు అడగాల అని చెప్పాను. ఆయన ఒక బ్యాగ్ తీసుకొని దూకేశాడు.
2 బ్యాగులు అయిపోతే ఎన్ని ఉంటాయి? ఒకటే. ఎంతమంది ఉన్నారు? లెక్కల్లో మీరు బాగానే మార్కులు వచ్చి ఉంటాయి మీకు. అయితే ఒకటే ఉంది. మాస్టర్ అన్నాడు, ఒరే నాయనా, నేనంటే వయసు అయిపోయింది, నేను ఎట్లాగో పెద్దవాడిని అయిపోయా, నీకు చాలా లైఫ్ ఉంది, ఈ బ్యాగ్ తీసుకొని నువ్వు దూకు, నేను చచ్చిపోయినా పర్లేదంటే. మాస్టారు దేవుడు గొప్పవాడండి, మనల్ని మర్చిపోలేదు, మనం ఇద్దరం బతుకుతాం అన్నాడంట. అదేంటిరా అంటే 2 బ్యాగులు ఉన్నాయండి. అదేంట్రా, పైలట్ ఒక బ్యాగ్ తీసుకున్నాడు, మన రాజకీయ నాయకుడు ఒక బ్యాగ్ తీసుకుని, పైలట్ తీసుకున్నది మామూలు బ్యాగే అండి, ఈ రాజకీయ నాయకుడు తొందరలో నా స్కూల్ బ్యాగ్ తీసుకున్నాడు. ఏ బ్యాగ్ అనుకుని ఏ బ్యాగ్ తీసుకున్నాడు? స్కూల్ బ్యాగ్ తీసుకొని దూకాడు ఈ పాటికి. దేవుడు మనకి 2 బ్యాగులు నీకు ఇవ్వడు, దేవుడు మర్చిపోడు. యెహోవా మమ్మును మర్చిపోలేదు. లేయా ద్వేషించబడుట యెహోవా నిన్ను కూడా ఏం చేస్తున్నాడు? నీ కన్నీరు చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, అమ్మ నీ ఇబ్బంది చూస్తున్నాడు, నీ సమస్య చూస్తున్నాడు. ఎందుకు నువ్వు దేవుడిని నమ్ముకున్నావని నీకు వచ్చే నిందలు చూస్తున్నాడు. ఎందుకు ఈ మతాన్ని విడిచిపెట్టావని నీకు వచ్చే ఇబ్బందులు చూస్తున్నాడు. ఎందుకు నువ్వు బైబిల్ పట్టుకున్నావని నీకు వచ్చే శ్రమను చూస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావని అందరు దూరం వెళ్ళిపోతున్నారే, నిన్ను పక్కన పెట్టేశారే, అది దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నీకేమిస్తాడు? ఇప్పుడు అందరికంటే ఎక్కువ లిస్టులో ఎవరున్నారు? మొదటి లిస్టులో ఎవరున్నారు? లేయా. నిన్ను కూడా ఒక దినాన్ని దేవుడు లేయాలాగా ముందు ఉంచుతాడు. కాబట్టి ఈ రోజున ఇంకెవరైనా ప్రభు నెరుగు వారు ఉంటే, స్నేహితులు, బంధువులు వచ్చారు, ఈ రోజున ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎన్నిక లేని మనల్ని చూశాడు, పనికిరాని మనల్ని చూశాడు, నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని చూశాడు. మన పాపాలను ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో రక్తమంతా కార్చి ప్రాణం తెచ్చాడు. సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఎవరైనా ప్రభుని ఎరిగితే వారిని తీసుకొని వెళ్తాడు. ప్రభుని ఎరగలేదా? భయంకరమైన నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే అది చాలా భయంకరం. ఈరోజే యేసు ప్రభుని నమ్ముకో. యేసు అంటే 2 అక్షరాలు, చిన్న సులువైన అర్థం. ఏ అంటే ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, సు అంటే సులువుగా చేసేవాడు.